ఫర్టిలైజర్స్ టైంకి అందియాలి. అంటే విత్తనాలు ఇవన్నీ కరెక్ట్ టైంకి, అంటే ఇప్పుడు సంవత్సరంలో 3 సార్లు వరి వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కరెక్ట్ టైంలో సో వీళ్ళకి సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అందాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత బెటర్ హెల్త్, అంటే హెల్త్ గురించి అన్ని హాస్పిటళ్ళల్లో మెడిసిన్స్ ఉండాలి. అదేవిధంగా అన్ని హాస్పిటళ్ళల్లో అంబులెన్స్ సర్వీస్, అంటే అన్ని హాస్పిటల్లో అంబులెన్స్లు కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళొక ఇది డిమాండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి యాంటీ కరప్షన్. సో లంచానికి మంచం అన్నట్టు మనం అందరం వింటూ ఉంటాం. సో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, అంటే మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్కి పోయినా కానీ, లేకుంటే బర్త్ సర్టిఫికేట్కి వెళ్ళినా కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళినా కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్ళినా కానీ, సో లంచం ఏంది ఏది జరగదు. సో అక్కడ ప్యూనా లేకుంటే పిఏనా లేకుంటే ఎవరో ఒకరు ఉంటారు, అటెండర్ ఉంటారు. సో వాళ్ళకి చేతిలో పైసలు పెట్టాలి, అప్పటి వరకు మనకు లోపలికి వెళ్ళే ఛాన్సే ఉండదు. సో ఇట్లాంటిది యాంటీ కరప్షన్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. అంటే కరప్షన్ ఎక్కడ జరగొద్దు, అంటే డబ్బు ఇస్తేనే పని ఇస్తాం అనేది ఎక్కడ ఉండొద్దు అని చెప్పేసి న్యాయపరంగా వీళ్ళ డిమాండ్లు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉమెన్ సేఫ్టీ, అంటే మహిళల యొక్క సేఫ్టీ గురించి కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కడైనా మహిళకి అంటే కావాలని చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా నేను మణికొండలని ఒకటి చూడడం జరిగింది. సో ఒక బిడ్డను ఎత్తుకొని ఒక మహిళ వెళ్తుంటే బ్యాగ్ నుంచి ఒక వేస్ట్ గార్డ్ పోయి ఇట్లా డ్రెస్ ఎత్తడం. సో అది సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయింది కాబట్టి అది మనం చూడగలిగినాం. సో ఆ ఒంటరి మహిళ వెళ్తుంటే ఇట్లాంటి వేస్ట్ గాళ్ళు మొత్తం తయారయ్యారు. సో ఇట్లాంటి తొందరగా సో ఇన్వెస్టిగేషన్ చేసి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ డిజిటల్ రైట్స్, అంటే సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉండాలి. సో అందరూ జెన్జీ ఉంటారు కాబట్టి ఏది మాట్లాడే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తప్పు చేస్తేనే ఇది తప్పు అని చెప్పే స్వేచ్ఛ ఉండాలి. సో ఫేక్ న్యూస్ని అరికట్టండి. సో ఫ్రీడమ్, అంటే సోషల్ మీడియాకి ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పేసి ఇది ఒక డిమాండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్, అంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడి నుంచో పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడికి బతకడం జరుగుతూ ఉంటుంది. సో అంటే మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఒక రేట్ ఉండాలి. దాని తర్వాత మనం అద్దె ఇంట్లో ఉన్నా కానీ ఆ అద్దె ఇంటికి కూడా ఒక రేటు నిర్ణయించాలి. అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అంటే ఎక్కువ బస్సెస్ ఉండాలి, అదేవిధంగా బెటర్ కనెక్టివిటీ ఉండాలి. అంటే బస్సులు ఎక్కడైతే నిల్చుంటాయో, అంటే ఎక్కడైతే బస్ స్టాప్స్ ఉంటాయో సో అక్కడ బస్ స్టాప్స్ క్లీన్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ ఇస్తూ ఉన్నారు. సో లాస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, లేక్స్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పేసి, అంటే పర్యావరణం గురించి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ పొల్యూషన్ ఉండొద్దు, అదేవిధంగా ట్రీస్ని అంటే మొక్కలను కానీ చెట్లను కానీ రక్షించాలి, ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించాలి. అంటే